అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు. ఈరోజు మన అంశం దేవుణ్ణి ఎందుకు స్తుతించాలి. చాలామందికి దేవుణ్ణి ఎందుకు స్తుతించాలి అనే క్వశ్చన్ వాళ్ళ గుండెల్లో చాలా కాలం నుంచి ఉండొచ్చు. ఇప్పుడు దానికి జవాబు తెలుసుకోవాల్సిన అవసరం మనకుంది. దేవుని ఎందుకు స్తుతించాలి అంటే 115వ కీర్తన 12వ వచనం చదివితే అక్కడ ఒక వాక్యం మనకు కనిపిస్తుంది. యెహోవా మమ్మల్ని మర్చిపోలేదు, ఆయన మర్చిపోని దేవుడు, ఆశీర్వదించే దేవుడు కనుక ఆయన స్తుతించాలి. కొంతమంది దేవుళ్ళు అని చెప్పబడుతున్న దొంగ నోట్లు లాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మనం చెప్పింది మర్చిపోయేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ సజీవుడైన దేవుడు, ఆయన మనల్ని మర్చిపోయే దేవుడు కాదు, మనల్ని మర్చిపోడు, ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదించే దేవుణ్ణి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం చాలా అవసరం. స్తుతించకపోతే పాతాళం దేవుని స్తుతించదు, పాతాళంలోనికి దిగిపోయేవాళ్ళు దేవుని స్తుతించరు. సమాధిలో కంపు కొడుతుంది కనుక వాళ్ళ నోట్లోంచి స్తుతి రాదు. కనుక స్తుతించాలి. ఎందుకు స్తుతించాలి? ఆయన మనల్ని మర్చిపోని దేవుడు కనుక, మనల్ని ఆశీర్వదించే దేవుడు కనుక మనం ఆయన్ని స్తుతించాలి. అంతేకాదు, మన బైబిల్లో గమనించి చూస్తే 22వ అధ్యాయం, కీర్తన 22వ అధ్యాయం 3వ వచనంలో ఒక వాక్యం మనకు కనిపిస్తుంది. నీవు ఇశ్రాయేలు చేయి స్తోత్రముల మీద ఆసీనుడై ఉన్నాడు. ఆయన మనము స్తోత్రాలు చెల్లించి, మనం స్తుతులు చెల్లించి మనం ఆరాధిస్తుంటే మన హృదయములలో ఆయన ఆసీనుడై, మన హృదయ సింహాసనముల మీద ఆసీనుడై, మన స్తుతులకి ఆయన యోగ్యుడు గనుక మనం స్తుతిస్తుంటే ఆయన ఆసీనుడు అవుతాడు. కనుక మనం స్తుతిస్తూ ఉంటే నిశ్చయంగా ఆయన స్తుతించాలి. ఇశ్రాయేల్ స్తోత్రాల మీద ఆసీనుడై ఉన్న దేవుడు, నీవు నేను ఆయన స్తుతిస్తూ ఉంటే, ఆరాధిస్తూ ఉంటే ఆయన మన ఆసీనుడై మన వద్దకు వచ్చి మన హృదయ సీమలు ఏలి, మన హృదయ సీమలో సింహాసనం వేసుకుని ఆయన మన స్తుతులను గైకొనే దేవుడు కనుక మనం ఆయన స్తుతించాలి, నిశ్చయంగా స్తుతించాలి. అంతేకాదు, మన బైబిల్లో గమనించి చూస్తే 147వ అధ్యాయం కీర్తనలు 1వ వచనం మనం చూస్తే, యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్ర గానం చేయుట మంచిది, అది మనోహరము, స్తోత్రము చేయుట ఉపితము. మనం గమనించి చూస్తే దేవునికి స్తోత్ర గానం చేయటం మంచిది, మంచి పని చేస్తున్నాం. మనం దేవుని స్తుతించడం మంచిది. భక్తులు అనేక మంది పాడారు, దేవునికి స్తోత్ర గానం చేయడం మంచిది మంచిది అని. ఆయన మంచి స్తుతించటం ఒక మంచి కార్యం కనుక దేవుని స్తుతించాలి. మన బైబిల్లో గమనించి చూస్తే ఆయన ఆసీనుడు గనుక, స్తుతించటం మంచిది గనుక, మంచి కార్యాలు చేయడం చాలా అవసరం కనుక దేవుని స్తుతించడం అది మంచిది. దేవుని స్తుతించడం మంచిది, మంచి పని దేవుని స్తుతించడం. ఆయన ఆసీనుడు అవుతాడు కనుక ఆయన స్తుతించాలి. అది స్తుతించడం మంచిది కనుక ఆయన మనం స్తుతించాలి. అంతేకాదు, 118వ కీర్తన 29వ వాక్యంలో ఆయన ఎందుకు స్తుతించాలి? ఆయన దయాళుడు, కృప నిరంతరం మన మీద నిలిపే దేవుడు కనుక ఆయన స్తుతించాలి. మనము చేసిన పొరపాట్లని, మనం చేసిన తప్పిదమ్ములను ఆయన వాటినన్నింటినీ దయదలిచి క్షమించి, ఆయన దయదలిచి క్షమించి మన కృపను అనుగ్రహించే దేవుడు కనుక మనం ఆయన స్తుతించాలి. స్తుతించడం చాలా అవసరం. మనం ఆయన స్తుతించాలి. దయగలిగిన దేవుడు గనుక స్తుతించాలి. మన క్షమించే దేవుడు గనుక మనం ఆయన స్తుతించాలి. ఆయన కృప చూపించు దేవుడు గనుక మనం ఆయన స్తుతించాలి. కృప కలిగిన దేవుడు, నీ పట్ల ఆయన దయ చూపించగలిగిన వాడు గనుక ఆయనను స్తుతించాలి. ఎవరు స్తుతిస్తారు? ఆయన దయ పొందినవారు, ఆయన కృప పొందినవారు
ఆయన్ని స్తుతిస్తారు. అంతేకాదు మనం బైబిల్లో గమనించి చూస్తే 135వ కీర్తన 5వ వచనంలో ఒక వాక్యం మనకు కనిపిస్తుంది. యెహోవా గొప్పవాడని మన ప్రభువు సమస్త దేవతల కంటే గొప్పవాడని ఎరిగి ఆయన స్తుతించాలి. ఇప్పుడు ప్రపంచంలో చాలామంది మనుషులు నేనే దేవుళ్ళని చెప్పుకుంటున్నారు, దేవతలుగా వెలుస్తున్నారు, దొంగ నోట్లలాగా చలామణి అవుతున్నారు. సజీవుడైన దేవుడు ఆయన కనుక, ఆయన గొప్పవాడు కనుక ఆయన మనం స్తుతించాలి. ఆయన మహత్తు కలిగే మాట చేత భూమాకాశాలు సృష్టించిన సృష్టికర్త, గొప్ప దేవుడు. సృష్టి కాదు, సృష్టికర్త కనుక ఆయన స్తుతించాలి. నిత్యముగా ఆయన గొప్పవాడు కనుక ఆయన మనం స్తుతించాలి. అనేకమైన వారు దేవునికి రావాలని స్తుతిని దొంగిలించుచూ ఉండగా, ఆయనే భూపతులకు అధిపతి, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయి ఉన్నాడని తెలుసుకొని ఆయన స్తుతించాలి. ఆయనకి రావాల్సిన స్తుతులు ఎవ్వరు దొంగిలించకుండా ఆయనకి మాత్రమే గొప్పవాడని నువ్వు తెలుసుకొని ఆయన స్తుతించి ఆయన్ని ఆరాధించాలి. నిత్యముగా ఆయన్ని ఆరాధించాలి, స్తుతించాలి. అంతేకాదు మన బైబిల్లో గమనించి చూస్తే 145వ కీర్తన 14వ వచనంలో ఆయన్ని స్తుతించాలి. యెహోవా పడిపోయే వాళ్ళందరినీ ఉద్ధరించేవాడు, కృంగిపోయే వాళ్ళందరినీ లేవనెత్తువాడు కనుక ఆయన స్తుతించాలి. కృంగిన వారిని లేవనెత్తువాడు, విరిగి నలిగిన హృదయం ఆయనకి ఇష్టమైన బలులు, ఆయన వారి స్తుతుల్ని గైకునేవాడు. కృంగిపోయిన వారు, పడిపోయిన వారిని లేవనెత్తే దేవుడు గనుక ఆయన మనం స్తుతించాలి. నిత్యంగా ఆయన స్తుతించాలి, స్తుతించి ఆరాధించాలి. నువ్వు ఏ స్థితిలో పడిపోయి ఉన్నావో, నువ్వు ఎలా కృంగిపోయినావో నాకు తెలియదు, కానీ నువ్వు పడిపోయిన స్థితిలోంచి ఆయన స్తుతించగలిగితే నిన్ను లేవనెత్తి కృంగిపోయిన బ్రతుకుని ఉన్నతమైన స్థితిలోకి నడిపించగలిగిన దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. అంతేకాదు మనం గమనించి చూస్తే 146వ కీర్తన 6వ వచనంలో ఆయన ఎందుకు స్తుతించాలంటే, ఆయన ఆకాశమును, భూమిని, సముద్రమును, ఆయన సమస్తమును సృజించినవాడు, ఆయన మాట తప్పని దేవుడు కనుక ఆయన స్తుతించాలి. మాట తప్పని దేవుడు, ఆయన మాట తప్పడు. నీకు చేసిన వాగ్దానములన్నిటినీ నెరవేర్చగలిగిన సజీవుడు, సమర్థుడు ఆయన. నిత్యముగా ఆయన మాట తప్పని దేవుడు కనుక ఆయన నువ్వు స్తుతించాలి, ఆరాధించాలి. ఇప్పుడు మనము కొన్ని అంశాలు మనం చూసాం. ఒకటి, ఆయన మర్చిపోయే దేవుడు కాదు, ఆశీర్వదించే దేవుడు. ఆయన మన స్తుతుల మీద ఆసీనుడు కనుక ఆయన స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. మంచిది కనుక ఆయన స్తుతిస్తున్నాం. అంతేకాదు ఆయన దయాళుడు, ఆయన కృప నిరంతరం మన మీద ఉంచుతాడు కనుక ఆయన స్తుతిస్తున్నాం. ఆయన గొప్పవాడు కనుక ఆయన స్తుతిస్తున్నాం. ఆయన మహామతుడు, ఆయన లక్షణములు కలిగిన వాడు, దయా దాక్షణ్యం కలిగిన దేవుడు కనుక ఆయన స్తుతిస్తున్నాం. అంతేకాదు ఆయన పడిపోయిన వారిని, కృంగిపోయిన వారిని లేవనెత్తువాడు కనుక ఆయన స్తుతిస్తున్నాం. ఆయన మాట తప్పని వాడు కనుక ఆయన స్తుతిస్తున్నాం. ఇప్పుడు ఆయన్ని అటువంటి లక్షణాలు కలిగి ఉన్నారు కాబట్టి ఆయన స్తుతిస్తున్నాం. అసలు ఎవరు స్తుతించాలి అనే సంగతి తెలుసుకోలేదు. ఎవరు స్తుతించాలి దేవుణ్ణి? బైబిల్లో కొన్ని అంశాలు మీకు నువ్వు చూపిస్తాను. ఎవరు స్తుతించాలి, ఎవరెవరు స్తుతించాలి కొంచెం తెలుసుకుంటే ఆయన మీరు స్తుతించగలరు. ఎవరెవరు స్తుతిస్తారు? 116వ కీర్తన 42వ కీర్తన 11వ వచనం. నా ప్రాణమా నీ వేళ కుంగి ఉన్నావు, నీ వేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకను నేను ఆయన స్తుతిస్తాను. ఆపదలలో ఉన్నవారు, నిరాశలో ఉన్నవారు ఆయన స్తుతించాలి. నువ్వు ఆపదల్లో ఉన్నప్పుడు, నిరాశలో ఉన్నప్పుడు, నిస్పృహలలో ఉన్నప్పుడు నీవు
నీ జీవితంలో ఎవ్వరూ నీకు సహాయకరంగా లేనప్పుడు నువ్వు దేవుని స్తుతించి చూడు. తన ప్రాణానికి చెప్పుకుంటున్నాడు, నాకు ఇన్ని సమస్యలు వచ్చినా, నేను ఆపత్కాలంలో ఉన్నా, నిరాశలో ఉన్నా, నేను దేవుని స్తుతిస్తాను అని కీర్తనకారుడు చెప్తున్నాడు. ఎవరు స్తుతించాలి? ఆపదల్లో ఉన్నవాళ్ళు స్తుతించాలి, నిరాశలో ఉన్నవాళ్ళు స్తుతించాలి, గుండె చెదిరేవాడు దేవుని స్తుతించాలి, కన్నీళ్ల మయములో ఉన్నవాళ్ళు దేవుని స్తుతించాలి. నేను స్తుతిస్తానని తన మనసుకు తాను చెప్పుకున్నట్లుగా ఎవరు స్తుతించాలంటే, నీ జీవితం దయనీయమైన స్థితిలో ఉన్నప్పుడు, ఆపదల్లో ఉన్నప్పుడు, నిరాశల్లో ఉన్నప్పుడు దేవుని స్తుతించాలి. అంతేకాదు, ఎవరు స్తుతించాలంటే, ఇప్పుడు మేలు చేసిన వాళ్ళు స్తుతించాలి, మేలు చేసిన వాళ్ళు స్తుతించాలి, కీడు అనిపించేవాళ్ళు కూడా దేవుని స్తుతించాలి. దావీదుకి మేలు చేశాడు. 116వ కీర్తన 12వ వచనం, యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేనేం చెల్లిస్తాను? ఉపకారాలు, మేలు చేశాడు కాబట్టి నేను నీకు ఏం చెల్లిస్తాను? నీకు స్తుతులు చెల్లిస్తాను. మేలు చేసిన వాళ్ళు స్తుతించాలి. యోబు జీవితంలో మనం గమనించి చూస్తే, యోబుకు జరిగిన సమస్య మీకు తెలుసు. యోబు ఎన్నో కష్టాలు పడ్డాడు. తన జీవితంలో సాతాను శోధన, దేవుని పరీక్ష. నువ్వు ఎన్ని ఇచ్చావు కాబట్టి నిన్ను స్తుతిస్తున్నాడని సాతాను అంటుంది. దేవుడు అంటాడు, వాటన్నిటి మీద నీకు అధికారం ఇస్తున్నాను, నువ్వేమైనా చేసుకో, అతడు నన్ను స్తుతిస్తాడని దేవుడు అతని గురించి ఒక మంచి స్టేట్మెంట్ ఇచ్చాడు. చివరికి తను అన్ని తీసివేసుకుని, తన శరీరంలో రోగాన్ని తెచ్చి, తన పిల్లలందరినీ చంపేసి, కుటుంబంలో గొప్ప సుడిగాలు వచ్చి పిల్లలందరూ హతమైపోయినా, తన జీవితంలో యెహోవా ఇచ్చాను, నేను దిగంబరిగా వచ్చాను, దిగంబరిగానే వెళ్తాను, యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకుంటాడని దేవుని స్తుతించాడు. నీకు మేలు చేసినప్పుడు స్తుతించాలి, కీడు కలిగినప్పుడు కూడా స్తుతించాలి. ఎప్పుడు స్తుతించాలి? ఎవరు స్తుతించాలంటే, మేలు అనుభవించిన వాళ్ళు స్తుతించాలి, కీడు అనుభవించిన వాళ్ళు స్తుతించాలి. దీన స్థితిలో స్తుతించాలి, సంపన్న స్థితిలో దేవుని స్తుతించాలి. దీన స్థితిలో ఉన్నామని దేవుని తిట్టకూడదు, సంపన్న స్థితిలో ఉన్నామని దేవుని మర్చిపోకూడదు. ఈరోజు చాలామంది దీన స్థితిలో ఉంటే దేవుని తిడతారు, సంపన్న స్థితిలో ఉంటే దేవుణ్ణి మర్చిపోతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి మనం స్తుతించే అనుభవం మనకు ఖచ్చితంగా ఉండి తీరాలి. ఎప్పుడు మేలు చేసినా స్తుతించాలి, కీడు చేసినా స్తుతించాలి. ఒకరోజు నేను ఒక చర్చిలో ఉన్నాను. ఆ చర్చిలో నేను అప్పుడు చాలా చిన్నపిల్లవాడిని. ఆ చర్చిలో ఒక విశ్వాసి చనిపోయాడు. నేను అప్పుడు ఆ చర్చిలోకి వెళ్ళినాను, ప్రార్థన చేయించుకోవడానికి వెళ్ళాను. అప్పుడు పరిగెత్తుకుని వచ్చి, పలానా విశ్వాసి చనిపోయారు అని చెప్పారు. అక్కడున్న పెద్ద మదర్ గారు, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం అని దేవుని స్తుతించింది. అప్పుడు నాకు చాలా కోపం వేసింది. చనిపోతే దేవుని స్తుతిస్తుంది ఏందని ఇప్పుడు అర్థమవుతుంది నాకు. దీన స్థితిలో అయినా స్తుతించాలి, సంపన్న స్థితిలో అయినా దేవుని స్తుతించాలి. కీడు చేసినా, మేలు చేసినా, మరణమైనా, జీవమైనా, చనిపోయినా దేవుని స్తుతించాలి. సమయమందున, అసమయమందున దేవుని స్తుతించాలి. ఎప్పుడైనా సరే దేవుని స్తుతించడం మాత్రం ఆపకూడదు. శ్వాస పీలవటమైనా మానేసేమో కానీ స్తుతించడం మాత్రం మనం మానకూడదు. వాళ్ళు దీనస్థితిలో దేవుడు నాకు చేసిన మేలును బట్టి దేవుని స్తుతిస్తున్నానని దావీదు అంటున్నాడు. యోబు నాకు అన్నీ తీసివేసిన ఈ కీడు జరిగినా సరే నేను దేవుని స్తుతిస్తున్నాను, నా విమోచకుడు సజీవుడు, నేను ఈ కళ్ళు కృషించినను క్షీణించినను నా సజీవుడిని నేను మరలా చూస్తానని దేవుని స్తుతిస్తున్నాడు, కానీ దేవుని దూషించలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం వింటున్న నీవు ఎట్టి పరిస్థితుల్లో ఉన్న దేవుని స్తుతించడం మాత్రం ఆపకండి. అంతేకాదు, మీరు బైబిల్లో గమనించి చూస్తే 100వ కీర్తనలో ఎవరు స్తుతించాలి అన్న మాటను కీర్తనకారుడు ఎంత తేట తెల్లగా చెప్పాడు. సమస్త దేశములారా యెహోవాకి ఉత్సాహ ధ్వని చేయండి, ధ్వని చేయండి, సంతోషముతో యెహోవా సన్నిధికి రండి, ఉత్సాహ గానం చేయండి, ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకోండి, ఆయన మనల్ని పుట్టించాడని తెలుసుకోండి. ఆయన వారము, మనము ఆయన ప్రజలమి, ఆయన మేపు గొర్రెలమని తెలుసుకోండి. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ
ఆయన గుమ్మములోనికి ప్రవేశించండి. చాలు, చూడండి, ఆయన స్తుతించండి, ఘనపరచండి. సమస్త దేశాలు స్తుతించాలి. ఈరోజు ప్రపంచ దేశాలలో కొనియాడబడుతున్న దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. కొంతమంది దేవుళ్ళు కొన్ని పట్టణాలకి, కొన్ని దేశాలకి, కొన్ని గ్రామాలకి, కొన్ని సందులకి, కొన్ని కుటుంబాలకి, కొంతమందికి మాత్రమే పరిమితముగా ఉంటారు. వాళ్ళు స్తుతించబడుతున్నామని అనుకుంటూ ఉన్నారు. కానీ ప్రపంచ దేశాలన్నీ స్తుతించగలిగిన ఒకే ఒక నామం మనం ఆరాధిస్తున్న దేవుని నామం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. సమస్త దేశములారా యెహోవాను స్తుతించండి అన్నాడు. ఈరోజు ఉన్న పరిస్థితిలో ఎవ్వరూ స్తుతించలేక బాధలతో, దుఃఖముతో ప్రలాపిస్తూ, ఏడుస్తూ, మరణ సువాసనలు విరజల్లుతూ, మరణ మృదంగం విలయతాండమాడుతున్న ఈ రోజుల్లో మనము చేయాల్సింది, సమస్త దేశములారా దేవుణ్ణి స్తుతించండి, స్తుతించండి. స్తుతి చేయుట మానకండి. 117వ కీర్తన 2వ వచనంలో ఇంకొక వాక్యం, ఎవరు స్తుతించాలి దేవుణ్ణి అనే మాట. కాబట్టి సమస్త అన్యజనులు, సమస్త దేశంలో ఉన్న దేవుని బిడ్డలు కాదు కదా, అన్యజనులు కూడా దేవుని స్తుతించాలి. అన్యజనులు అంటే ఎవరు అని మీకు అనుమానం రావచ్చు. అన్యజనులు అంటే ఎవరంటే చట్టం లేని ప్రజలను అన్యజనులు అంటారు. ఇశ్రాయేల్ ప్రజలు దేవుని ప్రజలని పిలువబడ్డారు. ఎందుకంటే వారికి ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి, వారికి ఒక చట్టం ఉంది. ఒక చట్టం ఉంది కనుక వాళ్ళు దేవుని ప్రజలు అనబడ్డారు. చట్టం లేని ప్రజలందరూ అన్యజనులు అనబడతారు. అన్యజనులు, దేవుని ప్రజలే కాని ప్రజలందరూ అన్యజనులే. దేవుని ప్రజలు కాని ప్రజలందరూ అన్యజనులే. ఈ అన్యజనులు కూడా దేవుని స్తుతించాలి. అంటే ఇశ్రాయేల్ కొరకు మాత్రమే, ఆయన్ని మాత్రమే, వాళ్ళు మాత్రమే స్తుతించాలా? కాదు కాదు కాదు. దేవుడు అన్యాయస్తుడు కాదు, పక్షపాతి కానే కాదు. అందరూ స్తుతించాలి, దేశాలన్నీ స్తుతించాలి, అన్యజనులు కూడా దేవుని స్తుతించాలి. ఈరోజు మనం అన్యజనులమే, మన పితరులు అన్యులే. కానీ ఈరోజు సజీవుడైన దేవుని నమ్ముకున్న ప్రజలుగా మనం మారాం, దేవుని స్తుతిస్తున్నాం. అందును బట్టి దేవునికి స్తోత్రాలు, స్తుతులు, దేవునికి స్తుతులు చెల్లించాలి మనం. అలాగే ఎవరు స్తుతించాలి? 148వ కీర్తన 3వ వచనం నుంచి 15వ వచనం వరకు చదువుకుంటే ఎవరు స్తుతించాలో లేఖనాల్లో చక్కగా స్పష్టంగా రాసి ఉంది. ఎవరెవరు స్తుతించాలి? సూర్యచంద్రులారా ఆయన స్తుతించండి, కాంతిగల నక్షత్రములారా ఆయన స్తుతించండి, పరమాకాశములారా, ఆకాశముపైనున్న జలములారా స్తుతించండి. యెహోవా ఆజ్ఞ ఇవ్వగా అవి పుట్టినవి, అవి యెహోవా నామమును స్తుతించునుగాక. ఆయన వాటిని నిత్య స్థాయిలుగా స్థిరపరిచి ఉన్నాడు. ఆయన వాటికి కట్టడ నియమించి ఉన్నాడు. ఏది దానిని అతిక్రమించదు. భూమి మీద ఉన్న మకరములారా, అగాధ జలములారా యెహోవాను స్తుతించండి. అగ్ని వడగళ్ళలారా, హిమమా, ఆవిరి, ఆయన ఆజ్ఞను అతిక్రమించు ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫాను, పర్వతములారా, సమస్తమైన గుట్టలారా, వృక్షములారా, దేవదారు వృక్షములారా, మృగాలారా, పశువులారా, నేల మీద ప్రాకు జీవులారా, రెక్కలతో ఎగురు పక్షులారా, భూరాజులారా, సమస్త భూప్రజలారా, అధిపతులారా, న్యాయాధిపతులారా యెహోవాను స్తుతించండి. యవ్వనులు, కన్యలు, వృద్ధులు, బాలురు అందరూ దేవుని స్తుతించాలి. ఎవరిని విడిచిపెట్టలేదు. ప్రతి ఒక్కరూ ఆయన స్తుతించాలి. ఎందుకంటే ఆయన సృష్టికర్త గనుక
ఆయన మనం స్తుతించాలి, నిశ్చయంగా ఆయన స్తుతించాలి. అంతేకాదు 150వ కీర్తన 60వ వచనంలో ఎవరు స్తుతించాలి? 6వ వచనం, 150 అధ్యాయం 6వ వచనం. సకల ప్రాణులు. చూడండి, మనుషులే కాదు, ప్రాణులు కూడా స్తుతిస్తున్నాయి. ఉదయాన్నే కోడి కూస్తే కానీ నువ్వు లేవు, అది ఎందుకు వస్తుందో నీకు తెలియదు. అది ఎందుకు వస్తుందంటే దేవుని స్తుతిస్తుంది. ఉదయాన్నే పక్షులన్నీ కిలకిల రాగాలతో, అవి రాగాలతో కీర్తిస్తుంటాయి. ఉదయాన్నే చీకటితో, ఎప్పుడెప్పుడు చీకటి పడుతుందా దేవుని స్తుతిస్తామా అనుకుంటుంటాయి. నువ్వు మాత్రం పడుకొని సూర్యుడు నీ ముఖం మీద పడి, ఈగలు నీ ముఖం అంతా వాలి తేనె పట్టినట్టు పట్టినా నువ్వు ఉదయాన్నే లేవు. అవి చూడు, ఉదయాన్నే పక్షులు ఎలా స్తుతిస్తున్నాయో, వాటిని చూసన్నా ఉదయాన్నే లేయి, చీకటితో లేసి దేవుని స్తుతించు. ఎంత చక్కగా స్తుతిస్తున్నాయి చూడండి. సకల జీవరాశులు దేవుని స్తుతించాలి. ఇప్పుడు నువ్వు స్తుతిస్తున్నావా, నిద్రపోతున్నావా చూసుకో ఒకసారి. అంతేకాదు, బైబిల్ మనం గమనించి చూస్తే పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. అమూల్యమైన రక్తము చేత నిర్దోషమును నిష్కళంకమును గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మన విమోచించబడినాం కాబట్టి దేవుని స్తుతించాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈరోజు మనం ఎందుకు స్తుతించాలంటే, ఆ గొర్రె పిల్ల రక్తము చేత మనల్ని కడిగి పరిశుద్ధపరిచాడు గనుక దేవుని స్తుతించాలి, నిత్యంగా స్తుతించాలి. స్తుతిలో ఉన్న శక్తిని ప్రతిబింబించేటట్లుగా మనం ఆయన స్తుతించాలి. నిత్యంగా పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో దేవుని స్తుతించాలి, ఆరాధించాలి. దేవుడిని ఎందుకు స్తుతించాలి, ఎవరు స్తుతించాలో తెలుసుకున్నావు. నువ్వు నిశ్చయంగా నేను చెప్పిన లిస్టులో నువ్వు ఉంటే దేవుని స్తుతించు. సకల జీవరాశులు స్తుతిస్తున్నాయి, పక్షులు స్తుతిస్తున్నాయి, యవ్వనులు స్తుతిస్తున్నారు, కన్యలు స్తుతిస్తున్నారు, బాలురు స్తుతిస్తున్నారు, సమస్త దేశములు స్తుతిస్తున్నాయి, అన్యజనులు స్తుతిస్తున్నారు. సమస్తమైన ప్రజలు, భూమి మీద ఉన్న సకల జీవరాశులు దేవుని స్తుతిస్తూ ఉంటే, సూర్య చంద్ర నక్షత్రాలు, తారలు, ఆకాశం పైకున్న నీళ్లు, జలములు అన్నీ స్తుతిస్తున్నాయే. ఈరోజు అగ్ని స్తుతిస్తుంది, ప్రతి ఒక్కటి స్తుతిస్తున్నాయే. నువ్వు స్తుతించడానికి ఏమి? నిత్యంగా దేవుని స్తుతించు, ఆరాధించు. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ఒక మంచి పని చేద్దాం, దేవుని స్తుతిద్దాం, సర్వశక్తిమంతుడిని ఆరాధిద్దాం. మన హృదయములలో ఆయన సింహాసనం వేసుకొని మన స్తుతులని ఆయన అంగీకరించే దేవుడు గనుక ఆయన స్తుతించి ఆరాధించి ఘనపరద్దాం. దయచేసి తల్ల ఉంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ఎల్ల వేళల దేవుని స్తుతించండి. స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి, నమ్మదగిన దేవుడా. మా బిడ్డలనైనా నువ్వు ఎందుకు స్తుతించాలో, ఎవరు స్తుతించాలో, మేలు చేసినప్పుడు స్తుతించాలి, కీడు చేసినప్పుడు స్తుతించాలి. అది మరణమైన, జీవమైన, వ్యాధి అయినా, బాధలైనా, నిందలైనా, అవమానాలైన, వస్త్రహీనతైనా, కరువైనా నిన్ను స్తుతించడం మాత్రం మా జీవితంలో ఆపకుండా నిన్ను స్తుతించే భాగ్యాన్ని వాక్యం వింటున్న ప్రతి బిడ్డకి ప్రసాదించి, నిత్యము నిన్ను ఆరాధించే భాగ్యాన్ని ప్రసాదించి, నీ రెక్కల నీళ్ళలో భద్రపరిచి, మేము స్తుతించుచూ ఉండగా మా హృదయ సింహాసనంలోనికి వచ్చి మా స్తుతుల్ని గైకొని మీరు నిత్యము ఆరాధించబడే దేవుడుగా మా హృదయ సింహాసనంలో మీరు వేసుకొని మా హృదయములలో ఉండాల్సిందిగా మేము కోరుకుంటూ నిన్ను స్తుతిస్తూ, మహింపరుస్తూ, ఘనపరుస్తూ, నాయనా తండ్రి, నీ నామానికే మహిమ తెచ్చుకోమని యేసయ్య శ్రేష్టమైన దివ్యనామములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన పునరుద్ధారుడైన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని సహవాసం సన్నిధి మనకును సర్వలోకములో ఉన్న పరిశుద్ధులకి సదాకాలం ఆయన కృపతోడేండి నడిపించునుగాక.
ఆమేన్.